హలో అన్వర్ గారు. సో ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నటువంటి విషయం, మీరు ఇచ్చినటువంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ వల్ల 5 కోట్లు ప్రాజెక్ట్ వచ్చింది. 5 crores గట్టి మూట, పెద్ద మూట. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. బెంగళూరు నుంచి మీ క్లాస్ అటెండ్ అయినటువంటి నాగార్జున గారికి సబ్జెక్ట్ని పట్టుకున్నారు కాబట్టి ఆ విధంగా ఏదైనా మనీ మోటివేషను అంత బలంగా మీరు ఇస్తున్నారు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అది వర్కౌట్ అయింది ఆయనకి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? ఈ వీడియోలో ఒక మనిషి అంటే మనీ మేనిఫెస్టేషన్ చేయకపోవడానికి 6 మెయిన్ రీజన్స్ ఉన్నాయండి. 6 మెయిన్ రీజన్స్ అవి ఏంటంటే ఒకసారి చూద్దాం సార్. సో ఏంటంటే ఈ ఆకర్షిత ఇంకొక 1 more సీక్రెట్ ఏంటంటే, దానికి చెప్పే ముందు ఒక స్టోరీ చెప్పాలండి, పరమానంద శిష్యులు గారి స్టోరీ. సో ఎందుకు ఈ స్టోరీ ఇక్కడ పెట్టానంటే, చాలా మంది ఏం చేస్తారంటే అసలేంది వదిలేసి వేరేది పట్టుకుంటారు. ఎలా అంటే ఈ స్టోరీ చూద్దాం. ఒకసారి గురువు గారు, రే ఏమిట్రా ఏం చేస్తున్నారు అనగానే, గురువు గారు ఇక్కడే ఉన్నావు అంటే, రే నువ్వు రారా అని అనగానే వచ్చాను. ఈ గురువు గారు ఏం చేశారంటే, రే ఏమీ లేదు నీకు పని చెప్తా, చాలా జాగ్రత్తగా చేయాలి సుమా అన్నాను. గురువుగారు మీరు చెప్తే చేయనా అన్నాను. అంటే ఏం చేశారు గురువు గారు, ఒక చీటీ మీద ఒక పేపర్ మీద అడ్రస్ రాసిచ్చి, రే ఈ కుందేల్ని చాలా జాగ్రత్తగా నువ్వు ఆ ఇంటికి చేర్చాలి సుమా అన్నారు. అలాగే గురువు గారు అనేసి మనోడు ఏం చేశాడంటే ఆ కాగితాన్ని జాగ్రత్తగా పెట్టుకుని కుందేల్ని ఇలా పెట్టుకుని వెళ్తున్నాడండి. వెళ్తుండగానే సడన్గా ఏదో మధ్యలో ఒక కుక్క అరగానే టక్కని కుందేలు వదిలేసాడు. కుందేలు పారిపోయింది. కుందేలు పారిపోతే పక్కన రే రే కుందేలు పారిపోతుందా పట్టుకురా అంగనంటే, ఎందుకు రా కంగారు పెడతావు, గురువు గారు ఇచ్చిన అడ్రస్ ఉంది కదా, కుందేలు పోతేనేమి అడ్రస్ ఉందిగా అన్నాడు. అంటే మీకు అర్థమైంది సార్, గురువు గారు ఏం చెప్పారు, ఆ అడ్రస్కి కుందేలు నువ్వురా అన్నారు. ఆ కుందేలు పారిపోతుంటే ఇతనేమంటున్నాడు, కుందేలు పోతే ఏమిరా అడ్రస్ ఉందిగా అంటే అసలైంది ఇది, అసలైంది ఇది పోయింది, అడ్రస్ మీద ఫోకస్ పెట్టాడు. చాలా మంది జీవితంలో అసలైంది వదిలేసి ఎఫర్ట్స్ మీద ఫోకస్ పెడతారండి. కొంతమంది పరమానంద శిష్యులు గురువు చెప్పింది వినరు, ఇంకేదో కొత్తగా చేస్తారు. దే వాంట్ టు ట్రై టు రీఇన్వెంట్ ద వీల్. ఎందుకు చక్రం ఎందుకు ఇలాగ ఉండాలి, ట్రయాంగిల్ పెట్టుకోవచ్చుగా, నేను ట్రయాంగిల్తో తొక్కుతా అని చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ చేయకుండా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అయితే కొంతమంది సార్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫస్ట్ నమ్మరు, అందరికి రిజల్ట్స్ వస్తాయి కదా, బా ఇదో భలేగుందే, బా సూపర్ రా అనేసి అప్పుడు ఫస్ట్ 2 days నమ్మరండి. ఈ రిజల్ట్స్ వస్తుంటాయి కదా, కొంతమంది ఫస్ట్ డే నుంచి ఎంత సీరియస్గా ఉంటారంటే క్లయింట్స్ రాగానే ఫస్ట్ డే నుంచి ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటారు. కొంతమంది ఫస్ట్ డే నుంచి ఏమంటారు, ఎందుకు వీళ్ళందరూ ఇలా ఇదైపోతున్నారు, రిజల్ట్స్ వస్తాయి కదా, అమ్మో ఇందులో ఏదో ఉందిరా అని చెప్పేసి ఇంకా మొదలు పెడతారు. అసలు జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా ఈ కుందేలే లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఎస్ మీ అందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ వదిలేసి మిగతా వాటి మీద ఫోకస్ పెట్టద్దు. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కుందేలు కనుక పట్టుకుంటే మనకి మేనిఫెస్టేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. అయితే మనీ మేనిఫెస్టేషన్ అవ్వడానికి 6 రీజన్స్ ఉంటాయి సార్. 6 స్ట్రాంగ్ పెద్ద రీజన్స్ అనమాట. నేను దీని మీద చాలా 7 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తే 6 రీజన్స్ బయటకు వచ్చాయండి. ఈ 6 రీజన్స్ కానీ తెలుసుకుంటే ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారు అనేది తెలిసిపోద్దండి. 6 సంవత్సరాల రీసెర్చ్ సీక్రెట్స్ ఇప్పుడే బయటికి తీస్తున్నారు అన్వర్ గారు. 7 సంవత్సరాలు సార్, 7 సంవత్సరాల నుంచి కష్టపడి మనీ మేనిఫెస్టేషన్ మీద చాలా రీసెర్చ్ చేసి ఇవాళ బయటకు ఆ సీక్రెట్స్ని రివీల్ చేయబోతున్నారు. మీ అందరి కోసం చెప్పేసి వీడియో మేనిఫెస్టేషన్ మీద ఏదైనా వీడియో చేద్దామనంటే నేను 7 years రీసెర్చ్ చేశానండి. అది నేను వీడియోలో చెప్తాను మీకు. నేను ఒక రోజు అని చెప్పేసి అన్నారు, ఆ రోజు ఈ రోజేనేమో. సో మీకోసమే స్పెషల్ ఎక్స్క్లూజివ్ వీడియో ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ 6 రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ అండి కాన్స్టెంట్ వర్రీ. చాలామంది ఏంటంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు లేవడం దిక్కుమాల జీవితం అప్పుడే తెల్లారిపోయిందా అని బాధపడుతూ లెగిస్తారండి. అంటే వాళ్ళకి డబ్బు వచ్చేస్తుంది, వీళ్ళకి డబ్బు వచ్చేస్తుంది. అలా సినిమాలో ఒక హీరోయిన్ పాట పాడుతుంది, పొరుగింటి పిన్ని గారి కాసుల పేరచు నగా నట్రా కొనుక్కొని వాళ్ళు బాగుపడ్డారు అంటే అంత చాలాసేపు ఎలా ఉంటుందంటే, అరే వాడికి డబ్బు వచ్చేస్తుంది, వీడి డబ్బు వచ్చేస్తుంది, వీడు ఎదిగిపోతున్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే వీళ్ళు వర్రీ ఉంటారో, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికి పనిచేస్తుంది అంటే వారియర్ మైండ్ సెట్కి పనిచేస్తుంది తప్ప వరియర్ మైండ్ సెట్కి పనిచేయదండి. సో అందువల్ల అంటే మీరు కాన్స్టెంట్ వర్రీ ఆపేయాలి. దీన్ని ఎలా ఆపాలనేది కూడా నేను టోటల్ 7 days క్లాసెస్లో నేను అద్భుతమైన టెక్నిక్ చెప్తాను సార్. కాన్స్టెంట్ వర్రింగ్ తీసే దాన్ని ఎలా దీంట్లో అసలు ఉండకూడదు. రోజంతా నాకు ఇది బాగాలేదు అది బాగాలేదు, ఈ వర్రింగ్ పడడం వల్ల ఏమవుతుందంటే సార్, మనం బాధపడుతున్నాం అనుకోండి, ఆ రోజులో ఇంకా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిపోతాయండి చాలా. అందువల్ల కాన్స్టెంట్ వర్రింగ్ ఆపేయాలి. దాని తర్వాత రెండోది ల్యాక్ ఆఫ్ బిలీఫ్. అఫర్మేషన్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి. నాగరాజు గారు అఫర్మేషన్ చేస్తే విజులేషన్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయా? అలాగే అందరూ కోటీశ్వర్లు అయిపోలుగా
అని అంటారు అందరూ కూడా. ఈ బిలీఫ్ అండి, ఈ రాంగ్ బిలీఫ్ వల్ల నేను ఏం చేస్తానని చూడండి సార్, అక్కడ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ క్లమ్సీగా ఉంటుంది. కన్ఫ్యూజన్ మైండ్ సెట్ నుంచి క్లారిటీ మైండ్ సెట్కి తీసుకొస్తాను సార్, రీవేర్ చేస్తాను అనమాట. ఈ ల్యాక్ ఆఫ్ బిలీఫ్ కానీ, అంటే బిలీఫ్ లేకపోతే అలా ఉంటుందండి కన్ఫ్యూజన్ మైండ్ సెట్. ఎప్పుడైతే బిలీఫ్ వచ్చేస్తుందో రీవేర్ అయిపోవచ్చు. ఇది అంత నీట్గా ఉంది సార్, అది ఎలా ఉంది. సో నేనేం చేస్తానంటే బిఫోర్ నా దగ్గరకు రాకముందు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందండి. సో అండ్ చాలా మంది ఎలా అయితే నేను మనం చెప్పాను సార్, మ్యాథ్స్ బుక్లో మొత్తం ఎలాగైతే మ్యాథ్స్ డౌట్స్ ఉంటాయి అంటే జనరల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ చాలా మంది లైఫ్ నిండా ప్రాబ్లమ్స్ ఏనండి. సో ఆ ప్రాబ్లమ్స్ని నేను చాలా ఈజీగా, ఎందుకంటే ఒకటి సార్, వెన్ యువర్ మైండ్ సెట్ ఈస్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్ ఆర్ వీక్, వెన్ యువర్ మైండ్ సెట్ ఈస్ వీక్ ప్రాబ్లమ్స్ ఆర్ బిగ్. సో నేను ఏం చేస్తానంటే మైండ్ సెట్ని స్ట్రాంగ్ చేస్తానండి. సో ఆ బిలీఫ్ చాలా మంది లేకపోవడం వల్ల మనీ మేనిఫెస్టేషన్స్ అవ్వదు. అంత డబ్బు చూడగానే జనరల్గా సార్ ఇప్పుడు మనకు ఒక ₹1 కోటి అన్నాం అనుకోండి, మీరు నెలకు ₹1 కోటి సంపాదించాలండి అని ఎవరైనా అన్నారు అనుకోండి, ₹1 కోటి నాకు ఎంత వస్తుందో తెలుసా, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత తెలుసా అంటారు. పొరపాటున హస్బెండ్ ఇయర్ నేను కొడతా తెలుసా అంటే వెంటనే అలా వాళ్ళ వైఫ్ పక్క నుంచి ఆవు పులి కదా అన్నాళ్ళు చెప్తారండి, ఆవు పులి కదా కరోనా నుంచి చెప్తున్నారు అనేసి అని అంటుంటారండి. ఎందుకు వాళ్ళకి వాళ్ళ వైఫ్కి పార్ట్నర్కే బిలీఫ్ ఉండదు, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంటా అండి మామూలు కదా లైఫ్ బిందాస్ జిల్ జిగా. అయితే థర్డ్ అండి నెగిటివ్ టాక్. చాలా మంది వాళ్ళే నెగిటివ్గా మాట్లాడుకుంటుంటారు, పైకి ఊకొట్టేస్తారు, పైకి చెప్పేస్తారు అన్ని, లాన్ మాత్రం అవుతుందా అని నెగిటివ్ టాక్ అనమాట. అయితే నేను 7 days క్లాసెస్లో హౌ టు స్టాప్ యువర్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది నేను జనాలు మీ గురించి టాక్ చేయాలంటే మీ నెగిటివ్ టాక్ ఆపాలండి. సో మీ టాక్ బాగుంటేనే పబ్లిక్ టాక్ మీ గురించి బాగుంటుంది అనమాట. సో సెల్ఫ్ టాక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ టైం అందుకే చెప్పాను, నెగిటివ్ సెల్ఫ్ టాక్ పోవడానికి మనం ఓటీపీ తయారు చేసాం. ఓటీపీ అంటే లాస్ట్ టైం మీకు చెప్పాను, ఏది మనం చేసినా కూడా ఓటీపీ కంపల్సరీగా వస్తుంది. వాళ్ళ ఒకటి స్విగ్గీ యాడ్ చేసినా కూడా ఓటీపీ ఎంటర్ చేస్తే నా బండి అక్కడి నుంచి కదులుతుంది. అంటే చెప్పండి సార్ అంటారు, ఆ ఓటీపీ మనం చేస్తేనే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ఓటీపీ లాస్ట్ టైం చెప్పాను సార్, ఓన్లీ థింక్ పాజిటివ్. ఎలా అంటే ఇలా ఉండదని నేను ఇలా చేస్తానండి ఈ 7 days క్లాసెస్లో. సో ఎందుకంటే సార్ ఇలా ఉంటది, నేను ఇలా చేస్తాను అనమాట. సో ఓన్లీ థింక్ పాజిటివ్ ఎలా అనేది ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ. సో నేనేం చేస్తానంటే ఆ నెగిటివ్ థాట్ని కడిగేస్తాను. చిన్నప్పుడు మన ఫొటోస్ తీసుకొని ఒక నెగిటివ్ ఫిల్మ్ వచ్చింది, ఆ నెగిటివ్ ఫిల్మ్ చూస్తే మనం ఎంత అందంగా ఉన్నా కూడా లేట్రా బాబు ఇలాగున్నాను అనిపిస్తుంది. అంతే కదండి, కాలిపోయిన మొక్కల్లాగా కాలిపోయిన బట్టలతో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆ నెగిటివ్ని కడిగేస్తే నేనేం చేస్తానంటే ఈ వారం రోజుల్లో శుభ్రంగా బాగా నెగిటివ్ కడిగేస్తానండి. కడిగితే సార్ నేను ఇంత బాగుంటానా, ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చారండి, ఆ మేడం ఫీలింగ్ ఏంటంటే నేను బాగోను అని ఒక ఫీలింగ్ చిన్నప్పటి నుంచి ఉంది. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆవిడ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు, బికాస్ ఆవిడ వాల్యూ వర్త్ ఏంటంటే నేను చెప్పానండి. సో ఈ విధంగా ఓన్లీ థింక్ పాజిటివ్. అండ్ 4th రీజన్, నాట్ టేకింగ్ కాన్స్టెంట్ యాక్షన్. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు జిమ్కి వెళ్తారు, వారం రోజులు వెళ్తారు, మళ్ళీ తర్వాత పడుకుంటారు, వారం రోజులు జాగింగ్కి వెళ్తారు, తర్వాత పడుకుంటారు, పుస్తకం కొంటారు. చాలా మంది పుస్తకాలు కొనేస్తారు, 3 పేజీలు 10 పేజీలు చదివితే తర్వాత వదిలేస్తుంటారు. కాన్స్టెంట్ యాక్షన్ చేయకపోవడం వల్ల కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలంటే లా ఆఫ్ యాక్షన్ వాడాలి. కానీ చాలా మంది ఎలా వాడతారంటే సార్, చూడండి మీకు పిక్చర్ చూపిస్తాను, ఈ పిక్చర్ లాగా యాక్షన్ చేస్తారండి. చిన్న దాన్ని కూడా పెద్ద పని చేస్తుంటారు. ఇలా అడిగండి, జనరల్ గా కింద నుంచి కూర్చొని వాళ్ళు పైకి ఎక్కి మరీ వస్తున్నాడు. చాలా మంది చిన్న డబ్బులకు కూడా ఎక్కువ కష్టపడుతుంటారండి. అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వాడితే అసలు ₹1,00,000 కూడా ఈజీగా సంపాదించవచ్చండి. నాకు ఒక క్లయింట్ ఉన్నారు సార్ మన దగ్గర, 30,000 50,000 కూడా వచ్చేది కాదు మన దగ్గరికి రాకముందు. ఈరోజు నెలకు ₹1,00,000 ఈజీగా సంపాదిస్తున్నారు. ఆ 30,000 కోసం వాళ్ళు ఏమన్నారు, సార్ ఆ 30,000 కోసం నేను ఎన్ని బాధలు పడ్డానో తెలుసా సార్ అంటే ఈరోజు ఇలా సంపాదిస్తున్నారండి. ఇలా అంటే ఆ 30,000 కోసం అంతకుముందు వాళ్ళందరూ కూడా ఇలా కష్టపడ్డారు. సింపుల్గా తెంపుకోవచ్చు కదండి, మళ్ళీ పైకి ఎక్కి మరీ చూడండి ఎంత బాధపడుతున్నాడు. సో ఈ విధంగా ఉంటారండి చాలా మంది, చిన్న దానికి కూడా ఎక్కువగా కష్టపడుతుంటారు. సో అయితే నో గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం ఉండదండి. ఫస్ట్ అందరూ ఏమంటారు సార్, నువ్వే అంతా అంటారు. కొంతమంది జాగ్రత్త పెట్టి కొంతమంది నువ్వే అంతా అంటారు. ఆ తర్వాత ఎలా ఉంటారంటే నువ్వే అంతా అంటారు చాలా మంది అండి. చూడండి మళ్ళీ చెప్తున్నాను, నువ్వే అంతా అంటారు, తర్వాత నువ్వే అంతా అంటారు, బికాస్ దర్ ఇస్ నో గ్రాటిట్యూడ్. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది, ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతా భావం ఎంత ఉంటే మీ లైఫ్లో అంత అద్భుతమైన మిరాకిల్స్ జరుగుతాయండి. సో ఈ గ్రాటిట్యూడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను ఒక సీక్వెన్స్ స్టెప్ తయారు చేశాను సార్. ఒక సిస్టమ్ ప్రకారం రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కృతజ్ఞత ఎలా చెప్పాలనేది ఈ 1 week క్లాసెస్లో చాలా సిస్టమైజ్గా నేను తయారు చేశాను సార్. నా 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇలా తయారు చేసే మొన్న ఒక మేడంకి చూడండి సార్,
ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో రావాల్సిన పెండింగ్ అమౌంట్ చూడండి, జస్ట్ నో మై హస్బెండ్ రిసీవ్డ్. ఆవిడ చేస్తే, మన క్లయింట్ ఆవిడ చేస్తే వాళ్ళ హస్బెండ్కి రావాల్సిన డబ్బులు వచ్చాయి. బా 5,49,000 రూపీస్ అండి. పెండింగ్ అమౌంట్ ఫ్రమ్ 1 month. థ్యాంక్ యూ అన్వర్ సార్. ఓకే, లా ఆఫ్ అడ్వాన్స్ యాక్టివిటీస్లో. ఎస్ అండి. సో భలే ఉంది సార్ మీ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ ఫ్యామిలీ, మనీ అట్రాక్షన్ ఫ్యామిలీ విత్ మనీ మెజిషియన్. ఎస్. అంటే నిజంగా సార్ నా క్లయింట్స్ని నేను వాళ్ళ సక్సెస్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నాను అంటే, వాళ్ళకి డబ్బు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నిజంగా. ఎస్, ఆ రిజల్ట్స్ మిరాకిల్స్. చూడండి సార్, 1 month నుంచి పెండింగ్ ఉంటే కేవలం 7 days 9 daysలో తెప్పించాం మనం. అంటే అంత ఫాస్ట్గా. చూడండి మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైనా స్ట్రక్ అయిన మనీ ఉన్నా, రావాల్సిన మనీ ఉన్నా, మొన్న ఒక అతనండి నాగేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి, అతను మీకు త్వరలో వీడియో ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఈజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. కోర్టులో కూడా అతను చాలా ఫైట్ చేశారు తన పెన్షన్ కోసం. కరెక్ట్గా మన దగ్గర మనకు వచ్చిన ఆల్మోస్ట్ 11 రోజుల్లో పెన్షన్ మొత్తం అమౌంట్ వచ్చిందండి. పెన్షన్ మొత్తం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. ఎందుకంటే ఇక్కడ ఒక బ్లాక్స్ ఉంటాయి సార్, ఎనర్జీ బ్లాక్స్. ఆ ఎనర్జీ బ్లాక్స్ క్లియర్ చేస్తే మనకి మనీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీ అందరూ చూడండి, రవలి మేడం. సో 5,49,000 రిసీవ్డ్. 1 month నుంచి స్టక్ అయిన మనీ అనేది. అండ్ ఇంకోటి లాస్ట్ వన్ సార్, విక్టిమ్ మైండ్ సెట్ అండి. కంప్లైంట్స్. ఎప్పుడు చూసిన ఇలా అంటే కంప్లైంట్స్. జీవితంలో కంప్లైంట్స్ కాదు, కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. మీరు ఎంతమంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు దాన్ని బట్టి మీ యొక్క లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో విక్టిమ్ మైండ్ సెట్ అనేది ఉండకూడదు. విక్టిమ్ మైండ్ సెట్ ఎలా ఉంటారంటే, వీళ్ళు ఎవరితో కలలేరు, ఎక్కడ హ్యాపీగా ఉండలేరు. వీళ్ళు తీసుకెళ్లి హిమాలయాల్లో పెట్టినా హ్యాపీగా ఉండలేరండి. ఇక్కడ మంచి ఎక్కువ ఉంది, ఇలా రకరకాల ఏదో కంప్లైంట్ చేస్తూనే ఉంటుంటారు అనమాట వీళ్ళు. సో విక్టిమ్స్ పీపుల్ నెవర్ బీ హ్యాపీగా లేని వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బు ఉండదు, వచ్చినా నిలబడదు. సో విక్టిమ్ మైండ్ సెట్, కంప్లైంట్ మైండ్ సెట్ని నేను కాంప్లిమెంట్ మైండ్ సెట్కి ఎలా తీసుకెళ్ళాలనేది నేను ట్రైన్ చేస్తానండి. సో అండ్ ఇంకోటి ఏంటంటే, సో లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే ఇంకొక పవర్ఫుల్ ఇదేంటంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వాడుతుంది. ఇప్పుడు ఈ 6 ఉన్నాయి కదా సార్, ఈ 6 లిమిటింగ్ బిలీఫ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 6 వల్ల డబ్బు మేనిఫెస్టేషన్ అవ్వదు. ఈ 6 నేను క్లియర్ చేసి, ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు ఒక 500 మంది ఉన్నారు సార్. 500 మంది మైక్ లేకుండా మాట్లాడగలమా? మాట ఆడొచ్చు, కానీ వినిపించదు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుందంటే మైక్ లాగా పనిచేస్తుంది. అంటే ఎక్కువ డబ్బు ఎక్కువ మందికి అక్కడ అప్రోచ్ అయ్యేలాగా మైక్ పనిచేస్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ డబ్బు సంపాదించేలాగా మీకు ఉపయోగపడుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి అంటే, మన ఇంట్లో ఏదైనా ఒక స్క్రూ ఎప్పాలి సార్, చేతి ఎప్పగలమా? ఎంత బలవంతులైనా ఎప్పలేం. మనం 6 pack ఉన్న ఏది ఉన్నా కూడా అక్కడ రెంచ్ వాడాలి. ఆ రెంచే లా ఆఫ్ అట్రాక్షన్. అంటే పని ఈజీగా అయిపోతుందండి, మీ పని చాలా ఈజీగా అయిపోతుంది లా ఆఫ్ అట్రాక్షన్స్ వాడితే. అండ్ ఇంకోటి ఫైనల్గా మనం ఏదైనా ఒక నక్షత్రాలు చూడాలండి, అదే టెలిస్కోప్లో చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. సూర్యగ్రహణం రోజు, చంద్రగ్రహణం రోజు చాలా మంది చూస్తుంటుంటారు టెలిస్కోప్లో. అంటే మామూలుగా చూస్తే మనకు కనిపించదు. ఈ ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ టెలిస్కోప్ లాగా పనిచేస్తుంది. మీకు చాలా స్పష్టంగా మీ లక్ష్యాలు మీకు నెరవేరేలాగా క్లారిటీగా అవకాశాలు, ఆపర్చునిటీస్ కనిపిస్తాయి సార్. సో ఇది ఈ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఒక మైక్ లాగా, ఒక స్క్రూ లాగా, ఒక టెలిస్కోప్ లాగా ఉపయోగపడుతుంది. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. అక్కడ రవలి మేడం గారికి ఏదో రవలి మేడం కదా. సో కంగ్రాచులేషన్స్ టు హర్. 5,49,000 క్లాస్ ఎఫెక్ట్ బాగా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేనిఫెస్టేషన్కి సంబంధించినటువంటి వాటిలో మీరు చెప్పినటువంటి 6 ఉన్నాయి చూసారా, వాటిల్లో కనీసం 3 తగ్గినా కూడా అనుకున్న దానికంటే రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. అబ్సల్యూట్లీ సార్. సార్ అందులో కంప్లైంట్ మెయిన్ రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండి. మీరు 7 yearsగా నేర్చుకున్నటువంటి వాటిని 6 stepలో చాలా ఈజీగా చెప్పారు. దాని కనుక చాలా రీసెర్చ్ ఉంటే తప్ప అంత పెద్ద కంటెంట్ బయటికి రాదు. ఎస్ సార్, అవును. ఎందుకంటే ఆ 6 ఏదైతే ఉన్నాయో ఇలా ఉండేదాన్ని నేను ఇలా చేస్తానండి. క్లాస్కి వచ్చిన తర్వాత మైనస్లో ఉన్నదాన్ని ప్లస్ చేస్తారు. ఎస్, వెరీ గుడ్ టెక్నిక్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎస్, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి బ్యాచ్ రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్. 30వ తారీఖున ఆగస్ట్ 30న 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎస్, మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే
లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలని నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ని మళ్ళీ చెప్తాను, కొన్ని వందల వీడియోస్ మీరు వింటే, కొన్ని వందల పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో అంతే నాలెడ్జ్ నేను వితిన్ 9 days ఇస్తాను. 3 daysలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలామంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? ఏముంది సార్, చాలామందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా, అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే, పండగల సీజన్, అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉండేటువంటి టైం అది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్. రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగే. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.